మార్కెట్లో ఒక మతిస్థిమితం లేని మహిళ తిరుగుతూ కనిపించింది. బజారులో తిరుగుతున్న ఈ మహిళని ప్రజలందరూ తప్పించుకుంటూ తమలో తాము ఇలా గునుగుతున్నారు. ఆ మహిళకు పిచ్చి పట్టిందని, తనకు దూరంగా ఉండాలని అనుకొని ఆ వీధి దాటుతున్నారు. ఒకరోజు అర్జున్ అనే అబ్బాయి ఆ మహిళ పాదానికి రక్తం కారుతుండడం గమనించాడు. భయానికి బదులుగా అతను ఆందోళన చెందాడు. ఆ మహిళకు నీరందించాడు. ఆమె గాయాన్ని కూడా అర్జున్ శుభ్రం చేశాడు. మరియు ఆ మహిళను స్థానిక ఆశ్రయానికి సంప్రదించాడు. నెమ్మదిగా ఆ మహిళ నవ్వింది. మునుపటి కంటే ఇప్పుడు ఆమె ప్రశాంతంగా ఉంది. ఆ మహిళ ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేసిందని, అనారోగ్యం మరియు నిర్లక్ష్యం కారణంగా తన జీవితం ఇలా అయిపోయిందని అర్జున్ తెలుసుకున్నాడు. అతని సరళమైన సహాయం ఆ మహిళకు మళ్ళీ భద్రత మరియు గౌరవాన్ని ఇచ్చింది. ఆ మహిళ ఆ స్థానిక ఆశ్రయంలో సుఖంగా ఉంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరిని వారి పరిస్థితిని బట్టి ఎప్పుడూ తీర్పు చెప్పకండి. వైద్యం చేయలేని గాయాలను కరుణ నయం చేయగలదు. మరియు మనం భయం కంటే సంరక్షణను ఎంచుకున్నప్పుడు మానవత్వం అనేది మనలో ప్రారంభమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. ఈ కథ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి చెప్పండి.